హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన భిన్నాల యొక్క సంకలనము లేదా వ్యవకలనంలో కాసాగు పాత్ర ఉంటుంది. భిన్నాల యొక్క హారాలు సమానమైన సందర్భంలో మాత్రమే, అంటే భిన్నాలు ఎప్పుడైతే సజాతి భిన్నాలుగా ఉంటాయో సజాతి భిన్నాలను మాత్రమే మనం సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయగలుగుతాం. So while adding the fractions or while subtracting the fractions, we need to convert, if they are not like fractions, we need to convert the given fractions as a like fractions. If the denominators are not same, if the denominators are not equal, then we need to convert all the fractions as a like fractions. We have to equalize the fractions. భిన్నాలను హారాలు సమానం ఉన్న పరిక్రియల్లో మాత్రమే మనం సంకలనం కానీ వ్యవకలనం కానీ చేస్తాము. దీనికి ఉపయోగపడే పరిక్రియ ఏంటి? కాసాగు, ఎల్సిఎం. సో ఈ కాసాగు పరిక్రియతోటి మనం హారాలు సమానపరుస్తాం. ఈ కాసాగుని భాగాహార పద్ధతిలో కాకుండా గుణిజ పద్ధతిలో కాకుండా సులభంగా ఏ విధంగా చేయొచ్చు అనేది ఈరోజు నేర్చుకుంటాం. కాసాగు పరిక్రియ పూర్తిగా వచ్చాక సో మనం భిన్నాల యొక్క సంకలనం వ్యవకలనాల గురించి నేర్చుతాం. సో after learning the process of finding LCM of the given numbers, next we will learn about the how to add the fractions, how to subtract the fractions. Next in further classes we are going to discuss about them. So look at here, first LCM, least common multiple, least common multiple. What is the least common multiple? So LCM కాసాగు కనిష్ట సామాన్య గుణిజము అంటాం. కనిష్ట సామాన్య గుణిజం. చూడండి అన్న, పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు కాసాగులు ఎలా చేయాలి? పిల్లలకి కాసాగు వస్తే తప్ప మనం భిన్నాల యొక్క కూడికలు తీసివేతలు చెప్పలేము. సో ఇక్కడ కాసాగు, సో 12 and 16. For example, 20 is given. We need to find the LCM of 12, 16 and 20. 12, 16, 20 యొక్క కాసాగు కనుక్కోవాలి. చూడండి అన్న, సో వీటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాం. ఇవ్వబడినటువంటి సంఖ్యలను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. హియర్ 12 can be written as 12 is written as 2 6 are 12, 2 6 12, 2 3 are 6, 2 3 are 6, 2 3 6, 3 ప్రధాన సంఖ్య. Here 12 is written as 2 into 3. 12 is expressed as product of primes. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాశాం. అదేవిధంగా 16 is also expressing as product of primes. 2 8 16, 2 8 16, 2 4 8, next 2 2 4. So 2 8 16, 2 4 18. 16 is also expressed as product of primes. వీటిని కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగలిగాం. Next look at here 20. 20 is also written as 2 10s are 2 10 20. Again 2 5s are 10. Here 10 is written as 2 5s are 2 10 2 5 రాశాం. So here select all the primes. Selecting all the primes factors. అన్ని ప్రధాన కారణాంకాలను ఎన్నుకుంటున్నాను. అన్ని ప్రధాన కారణాంకాలు తీసుకుంటున్నాను. ఏమున్నాయి నాన్న ఇందులో? అన్ని ప్రధాన కారణాంకాలు. 2 అనే ప్రధాన కారణాంకం ఉంది, 3 అనే ప్రధాన కారణాంకం ఉంది, 5 అనే ప్రధాన కారణాంకం ఉంది. హియర్ we are selecting prime numbers. 2 is a prime number, 3 is also prime factor, 2 is a prime factor, 3 is also prime factor and 5 is also prime factor. 2, 3 ఇక్కడ 2 3 2 2 5. So all the prime factors here 2, 3, 5 are the prime factors among the given numbers. So here the prime factors are selected. ఇవ్వబడినటువంటి ప్రధాన కారణాంకాల లబ్ధంలోకి వెళ్ళి ప్రధాన సంఖ్యల్ని ప్రధాన కారణాంకాలని ఎన్నుకున్నాం. 2 అనే ప్రధాన కారణాంకం ఉంది, 3 అనే ప్రధాన కారణాంకం ఉంది, 5 అనే ప్రధాన కారణాంకం ఉంది. So look at here Nana. Next onwards. Here 12 is written as 16 is written as and 20 is also written as. Then we need to find LCM కాసాగు కనుక్కోవాలి. Here 12 is written as product of 3 factors. 2 into 12 is written as
2 into 3 into 5. Look at here first. 12. 12 is written as product of all the prime factors. 2, 3, 5. Here 2, 3, 5 are taken as కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ 2, 3, 5లో ఏమనుకున్నాను, ఉమ్మడి కారణాంకాలుగా తీసుకున్నాను. 16 is also written as 2 into 3 into 5. 20 is written as 2 into 3 into 5. So LCM here also it is written as 2 into 3 into 5. LCM also written as 2 into 3 into 5. Look at the board here. So all these numbers. So while in 12 here 2 is multiplied 2 number of times. 2 is multiplied 2 times. 12లో 2 ఎన్నిసార్లు గుణించాం కదా, 2 సార్లు గుణిస్తున్నాం. Here in 12 2 is written, 2 is multiplied 2 times. 2ని 2 పర్యాయాలు గుణించాం. Next nana 3 is multiplying single time. 3 is multiplying single time. In 12 2 is multiplying 2 times and 3 is multiplying 1 time and no more 5s are there. ఇక్కడ 5 లేవునా, 5 ఏమి గుణించబడలేదు. Here 5s are multiplied 0 number of times. 2ని 2 సార్లు, 3ని 1 సార్లు, 5 అనేది గుణించబడలేదు కాబట్టి 5ని 0 పర్యాయాలు గుణించాం. నెక్స్ట్ చూడండి here 16. So expressing as a product of primes, while expressing as a product of primes, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు 16లో 2ని 4 పర్యాయాలు గుణించాం. 2 is multiplied 4 times. Here 2 is multiplied 1, 2, 3, 4. 2 is multiplied 4 times. And next na here no more 3s. 3 లేవు నా ఇందులో. 3 is multiplying 0 number of times and 5 is also multiplying 0 times. 2 3లు కానీ 5లు కానీ ఇందులో లేవు నా కాబట్టి సో 3 to the power of 0. 3లు 0 సార్లు గుణించబడ్డాయి, 5 కూడా 0 సార్లు గుణించబడింది. నెక్స్ట్ వాట్ అబౌట్ హియర్? సో in 20 while expressing as a product of primes, 20ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు here 2 is multiplying 2 times. In 20 2 is multiplying 2 times. 5 is multiplied as 1 time. 5ని ఒకసారి గుణించాము and no more 3s are there. 3లు గుణించబడలేదు, 3లో ఏమాత్రం గుణించబడలేదు. So here so while expressing while finding LCM కాసాగు కనుక్కునేప్పుడు 2, 3, 5 ఉమ్మడి కారణాంకాలుగా తీసుకున్నాను. Here 2, 3, 5 are taken as common prime factors. సో కాసాగు కనుక్కునే సందర్భంలో 2 యొక్క పదాలలో గరిష్ట ఘాతాన్ని తీసుకోండి. While finding LCM we need to select highest power. Among the given powers we are selecting the highest power. ఇవ్వబడినటువంటి ఘాతాల్లో కాసాగుని కనుక్కునే సందర్భంలో గరిష్ట ఘాతాన్ని తీసుకుంటున్నాము. 2, 4, 2లో గరిష్ట ఘాతాంకం 4. 4 is the highest power. So here by taking 3 పరిగణలో తీసుకున్నప్పుడు what is the highest power అన్న 3 1 0 0లో గరిష్ట ఘాతం ఎంత 1. సో నెక్స్ట్ 5లో చూడండి 0 0 1 అనే ఘాతాలలో గరిష్ట ఘాతం 1. సో అవుట్ ఆఫ్ దీస్ పవర్స్ 2, 4, 2. సో దీస్ ఆర్ ద ఏంటి నాన్న ఈ ఘాతాలలో హైయెస్ట్ పవర్ which is the 4 is the highest power. Among the given powers here 1 is the highest power. Among the given powers here 1 is the highest power. So look at here 2 is multiplying 4 times now. 2 into 2 into 2 into 2. And next 3 is multiplying 1 time and 5 is multiplied as 1 time. So product of all the given numbers. ఈ వీటి యొక్క 2ని 4 సార్లు గుణించాను, 3ని 1 సారి గుణించాను, 5ని 1 సారి గుణించాను. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చూడండి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 8 2s are 16, 16 5s are 80, 80 3s are 240. సో అన్నింటి యొక్క లబ్ధం 2 2 4, 4 2 8, 8 2 16, 16 5 80, 83లో 240. Therefore LCM of 12, 16 and 20. 12, 16 and 20 is 240. సో 12, 16, 20ల కాసాగు 12, 16, 20ల కాసాగు 240 అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సో we need to find LCM of, for example, 12 and 16 and 8.
Finding LCM of 12, 16 and 8. 12, 16, 8ల కాసాగు కనుగొండి అంటాడు. కనిష్ట సామాన్య గుణిజము అంటాడు. సో హియర్ 12 is given, 16 is also given and 8 is also given. So all these numbers are going to express as the product of primes. ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇవ్వబడినటువంటి దాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాం. ఏ విధంగా రాస్తున్నాం ఇక్కడ చూడండి. 12 is written as 2 6 are 12. 2 6 are 12. Here it is written as 2 3 are 6. 2 6 12, 2 3 6. 3 is a prime number. Okay, leave it. Next 16. What about 16? 2 8 are 16. 2 8 16. 2 4 8. 2 2 4. So ఈ విధంగా రాసాం. 2 8 are 16. 2 4 are 8. 2 2 are 4. Here 2 is a prime number. Stop here. Next 2 4 are 8. 2 2 are 4. 2 2 are 4. So here look at here, after expressing as a product of primes ఇచ్చినటువంటి సంఖ్యలను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఉమ్మడి కారణాంకాలు అన్ని ప్రధాన కారణాంకాలు తీసుకుంటున్నాను. అన్ని ప్రధాన కారణాంకాలు తీసుకున్నాను. ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ are taken. So all the prime factors. So what are the factors here? 2 is a factor. 2 is one factor. And 3 is another prime factor. ఇక్కడ ఉన్నటువంటి కారణాంకాలు ఏమున్నాయి చూడండి. ప్రధాన కారణాంకాలు ఏమున్నాయి? 2 అనే ప్రధాన కారణాంకం ఉంది. 2, 3 అనే ప్రధాన కారణాంకం కూడా ఉంది. So while expressing as a product of primes, here among the given 3 numbers, here some prime factors are taken. 2, 3 ఇవ్వబడిన ప్రధాన కారణాంకాలలో 2, 3 ప్రధాన కారణాంకాలు ఉన్నాయి. ఇందులో చూడండి అన్న. సో హౌ టు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ ది గివెన్ నెంబర్స్. వీటి యొక్క కాసాగు ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఇక్కడ సో లుక్ ఇట్ హియర్. 12 is given. 16 is also given. 8 is also given. 8 is also given. We need to find LCM, kasagu. We need to find LCM of the given numbers. So look at here. 12 is written as product of 2 and 3. Product of 12 is written as 2 into 3. 16 also expressed as product of 2 and 3. 8ని కూడా 2 మరియు 3 యొక్క లబ్ధంగా రాశాను. 2 3 2 into 3 ఉమ్మడి ప్రధాన కారణాంకాలు 2 3గా నేను ఎన్నుకొని 2 3 ఉమ్మడి కారణాంకాలు ఇవి తీసుకొని ఉమ్మడి కారణాంకాల లబ్ధంగా రాయదలుచుకున్నాను. కాసాగుని కూడా ఉమ్మడి కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. 2 3 రాశాను. చూడండి నాన్న. వైల్ ఎక్స్ప్రెసింగ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ 12 ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు 12లో 2 అనేది 2 పర్యాయాలు గుణించబడింది. 12ని 2 పర్యాయాలు 2 అనే ఉమ్మడి కారణాంకం 2 అనే కారణాంకాన్ని 2 సార్లు గుణిస్తున్నాము. 2 is multiplied 2 number of times. Here 2 is multiplied 2 times and 3 is multiplied single time. 3 అనే దాన్ని ఒకసారి గుణించారు. సో వైల్ ఇన్ 16లో చూడండి. 2 is multiplied 4 times. 2 is multiplied 4 times. 2ని 4 పర్యాయాలు గుణించాము. ఇందులో 3 అనేది లేదు నాన్న. 3 అనే కారణాంకమే రాలేదు. అంటే 3 ఏమాత్రం గుణించబడలేదు. 3 to the power of 0. 3 ఏమీ లేవు నాన్న. 3 is multiplied 0 number of times. 0 times. What about 8? While expressing as 8ని ఏమని రాస్తున్నాను నాన్న? 2 into 2 into 2. 2 3 సార్లు గుణించబడింది. 2 is multiplied 3 times. 2 is multiplied 3 times. And here no more 3s are there. 3 ఏమీ లేవు నాన్న. 3 ఏమీ గుణించబడలేదు. 3 0 సార్లు గుణించబడ్డాయి. ఓకేనా? సో అవి ఆ సంఖ్య లేనప్పుడు ఏం చేస్తున్నాం? ఘాతం 0గా తీసుకున్నాం. 3ని 0 సార్లు గుణించబడ్డాం. 2ని 3 సార్లు. ఇందులో వచ్చేసి 2 4 సార్లు గుణించబడింది. 3 ఏమాత్రం గుణించబడలేదు కాబట్టి 3 0 పర్యాయాలు. 3 is multiplied 0 times here. So 2 into 3 while finding LCM. కాసాగు కనుక్కునే సందర్భంలో నేను చెప్పాను గరిష్ట ఘాతాల లబ్ధము. గరిష్ట ఘాతం తీసుకోండి. ఇందులో గరిష్ట ఘాతం ఏంటి నాన్న? 2 4 3లో గరిష్ట ఘాతం. వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ అమాంగ్ ది గివెన్ 3 టర్మ్స్. ఈ 3 పదాల్లోకి వెళ్ళి గరిష్ట ఘాతం ఎంత? 2 యొక్క గరిష్ట ఘాతం
4. Here highest power is selected. 2 to the among the given 2. Here 4 is the highest power. Among the given 3 ఇవ్వబడినటువంటి మూడిట్లో గరిష్ట ఘాతం ఎంత? 1. So means 2 is multiplying 4 number of times. 4 times 2 into 2 into 2 into 2. Here 2 is multiplied 4 times. 2ని 4 సార్లు గుణిస్తున్నాం మరియు 3ని ఒకసారి గుణిస్తున్నాం. ఆన్సర్ ఏమవుతుంది చూడండి. 2 2 4, 4 2 8, 8 2 16, 16 3 48, 16 48. సో LCM is 48. ఇవ్వబడిన సంఖ్యల యొక్క కాసాగును కష్టం లేకుండా ఈ విధంగా చేయవచ్చు. కాసాగు తెలిస్తే మనకి ఎప్పుడైతే కాసాగు పరిక్రియ అనేది తెలుస్తుందో భిన్నాల యొక్క కూడిక కానీ భిన్నాల యొక్క తీసివేత కానీ ఎంత పెద్ద భిన్నమైనా కూడా ఈజీగా మనం చేయగలుగుతాం. సో లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇంకొక ఉదాహరణ చూస్తున్నాం చూడండి. సో ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ 15, 20 and 18. 15, 20, 18. We need to find the LCM of. So we have to find the LCM of 12, 15 and 20 and 18. 15, 20, 18 యొక్క కాసాగు కనుక్కోవాలి. 15, 20, 18 కాసాగు కనుక్కోవాలి. So 15 is expressing as 3 5s are 15. 15 ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. 15 is expressing as the product of primes. 15 ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి 3 5లు 15. నెక్స్ట్ 5 is a prime number. నెక్స్ట్ 20. Here 2 10s are 20. 2 10లు 20. నెక్స్ట్ again 10 is written as 2 5s are 10. 10ని 2 5లు రాస్తున్నాను. 5 ప్రధాన సంఖ్య. 5 is a prime number. నెక్స్ట్ 18. 2 9s are 18. 2 9లు 18. 9ని ఏమని రాస్తున్నానా? 3 9. 3 3s are 9. So here what are the prime numbers among the given 3 numbers? Here selecting the primes ఏమన్నాయన్నా? 3 5 ఇక్కడ ఉన్నాయన్నా. 3 5 are taken. ఇందులో ఏమన్నాయన్నా? 2 5. ఇక్కడ ఏమన్నాయన్నా? 2 3 3. So look at the prime factors. 3 5 are selected from the first number and 2 2 5 are selected. 2 5 are selected from the second number. 2 3 are selected from third number. ఇవ్వబడినటువంటి వాటిల్లోకి వెళ్ళి కారణాంకాలను తీసుకున్నాం. ఇందులో ఏమున్నాయన్నా? 2 is a prime number. 2 is a prime factor. 2 is a common prime factor. 3 is also common prime factor. 5 is also common prime factor. ఇందులో చూడండి నాన్న, ఇందులోకి వెళ్ళి ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసిన తర్వాత అందులో మనకు కనపడేటువంటి ప్రధాన కారణాంకాలు అన్నీ తీసుకోండి. మనకు కనపడేటువంటి ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ which are appearing here, ఏవైతే కనపడుతున్నాయో అవన్నీ those are selected. So here all the prime numbers, selecting all the prime factors are taken. All the prime factors are same అయితేనేనా? అన్ని ప్రధాన కారణాంకాలు తీసుకుంటున్నాను. సో అన్ని ప్రధాన కారణాంకాలు ఏమవుతున్నాయినా? ఇక్కడ 2 ఉంది, 2 ఒక ప్రధాన కారణాంకం, 3 ఇంకొక ప్రధాన కారణాంకం, 5 కూడా ఉంది నా 2 3 5. ఇందులో 2 3 5 అనే నెంబర్లు కనపడుతున్నాయి. సో హియర్ దీస్ ఆర్ టేకెన్ యాజ్ common prime factors. Look at here. Next 15 is written as 15 is equal to, then next 20 is written as, and next 18 is expressing as a product of primes. ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తున్నాను చూడండి. సో 15 20 and 18. Then we need to find LCM. కాసాగు కనుక్కోవాలి. 15 ఏమని రాశానన్నా? Product of 2 into 3 into 5. Here these are taken as common prime factors for all the given numbers. ఇవ్వబడినటువంటి అన్ని సంఖ్యలకు కూడా ఇవి ఉమ్మడి కారణాంకాలు అనుకుంటున్నాను. 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. 2 into 3 into 5. 20ని కూడా 2 into 3 into 5 3 సంఖ్యలు అర్థంగా రాస్తున్నాను. 18ని కూడా 2 into 3 into 5 3 సంఖ్యలు అర్థంగా రాస్తున్నాను. Here LCM is also written as product of these 3 common prime factors. These are selected as a common prime factors. ప్రధాన కారణాంకాలు ఉమ్మడి కారణాంకాలుగా తీసుకున్నాను. So in 15
3 is multiplying single time. 3 ఒకటేసారి గుణించాం కదా 5. Here it is also multiplied single time. 3 ఒకసారి గుణించాం, 5 ఒకసారి గుణించాం. Here no more 2s are there. 2 లేవు నా ఇందులో, 2 అనే కారణాంకమే లేదు. 2ని 0 సార్లు గుణించాము. 2 is multiplied 0 times. Next nana, while 20 in 20, here 2 is multiplying 2 times and 5 is multiplying 1 time. No more 3s. 2ని 2 సార్లు గుణించాం, 5ని ఒకసారి గుణించాం. 3 అనేది గుణించబడలేదు, 0 సార్లు గుణించబడింది. నెక్స్ట్ నాన్న, while expressing 18 as a product of primes, 18ని ప్రధాన కారణాంకాలుగా రాసినప్పుడు 2 అనేది ఒకసారి గుణించబడింది, 2 అనేది ఒకసారి గుణించబడింది, 3 అనేది 2 సార్లు గుణించబడింది. అండ్ నో మోర్ 5s ఆర్ దేర్. ఇక్కడ ఏమాత్రం 5 అనే సంఖ్య లేదు నాన్న, 5ని 0 సార్లు గుణించబడింది. ఓకేనా? ఇప్పుడు రాసినప్పుడు ఏం చెప్పానన్నా, ఎల్సిఎం వైల్ ఫైండింగ్ ఎల్సిఎం కాసాగు చేసే సందర్భంలో గరిష్ట ఘాతాంకాన్ని తీసుకోండి. 2 యొక్క గరిష్ట ఘాతం ఏమవుతుంది చూడండి. ఇక్కడ 2 యొక్క గరిష్ట ఘాతం ఏమవుతుంది చూడండి, 0, 2, 1. ఘాతాలలో గరిష్ట ఘాతము. వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్? దీస్ ఆర్ సెడ్ టు బి పవర్స్. వీటిని ఘాతాలు అంటారు కదా. 2 ఈజ్ ద హైయెస్ట్ పవర్. 2 ఈజ్ ద హైయెస్ట్ పవర్. 2 ఈజ్ టేకెన్ యాజ్ హైయెస్ట్ పవర్. నెక్స్ట్ 1, 0, 2. Among the threes 3 అనే కారణాంకాల్లో గరిష్ట ఘాతం ఎంతనా? 2 is the highest power. 2 is the highest power. Among the 5s 5 అనే కారణాంకాల్లో గరిష్ట ఘాతం ఎంతనా? 1. Here highest powers are taken from among the given numbers. 2 is selected as the highest power, and here also 2 is selected as the highest power, and here 1 is selected as the highest power. 0, 2, 1 అనే ఘాతాల్లో 2 అనేది గరిష్ట ఘాతం, పెద్ద ఘాతం. 1, 0, 2లో 2 అనేది గరిష్ట ఘాతం, 1, 1, 0లో గరిష్ట ఘాతం 1. అన్ని ప్రధాన కారణాంకాల ఉమ్మడి ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధము. ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ అసైన్డ్ పవర్స్ ఆఫ్ ఎల్సిఎం మీన్స్. కాసాగు అంటే ఏంటి నాన్న? ఉమ్మడి ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధాన్ని కాసాగు అంటారు. సో ఇక్కడ నాన్న వైల్ ఫైండింగ్ ఎల్సిఎం మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ highest assigned powers of all the prime factors, all the common prime factors. Product of highest assigned powers of all the common prime factors, which is said to be LCM. చూడండి నాన్న, 2ని 2 సార్లు గుణించాలి. 2 into 2 and 3ని 2 సార్లు గుణించాలి. Here 3 is multiplying 2 times. 5 to the power of 1 means 5 is multiplied single time. 2 ఘాతం 2 అంటే 2 to the power of 2 means 2 is multiplying 2 times, and here 3 to the power of 2 means 3 is multiplying 2 times, 5 is multiplied 1 time. So product of all the given numbers, product of all these numbers which is the result of LCM. So ఈ అన్ని గురించండి. 5 3లో ఇక్కడ 2 2లో 4, 2 2లో 4, 4 3లో 12, 12 5లో 60, 60 3లో 180. Product of all the given numbers చూడండి. 5 3లో 15, 15 3లో 45, 45 2లో 90, 90 2లో 180. 180 is the LCM of the given numbers. ఓకేనా? ఈజీగా ఉంటుంది నాన్న. ఎంత పెద్ద సంఖ్యలు ఇచ్చినా కూడా మనం కాసాగు అనేది ఈ ప్రక్రియ ద్వారా సులభ పద్ధతిలో కాసాగు కనుగొచ్చు. కాసాగు తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానన్నా, 2 భిన్నాల యొక్క కూడిక తీసేట ఈ విధంగా చేస్తాం. ఓకేనా? భాగాహార పద్ధతి ఉంటుంది, కనిష్ట సామాన్య గుణిజము అనే పద్ధతి ఉంటుంది, ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసి మనం కాసాగును కనుక్కునే ప్రక్రియ కూడా ఉంటుంది. ఈ సందర్భం ఇదే పద్ధతిలో మనం కాసాగు కూడా కనుక్కోవచ్చు. ఓకే, ఇట్స్ ఎనఫ్. ఇక చూడండి, కాసాగుకు ఒక నిర్వచనం, మరొక నిర్వచనం. కాసాగు ఎలా చేస్తాము? ఉమ్మడి ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధము. ఉమ్మడి ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధం. సో LCM means product of highest assigned powers of all the prime factors, all the common factors, all the common prime factors, all the common prime factors, common prime factors.
సో మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ అసైన్డ్ పవర్స్ ఆఫ్ ఆల్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దిస్ ఈస్ ద డెఫినేషన్. Look at here, children. So find LCM of 24, 30 and 40. 24, 30, 40 యొక్క కాసాగు కనుక్కోమన్నాడు. సో ఎక్స్ప్రెసింగ్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇవ్వబడినటువంటి సంఖ్యలను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. ఏమని రాశానన్నా 24 ఈజ్ రిటన్ యాజ్ 2 12s are 24. 2 12s are లేదు అంటే చూడనా. లుక్ ఎట్ హియర్. 24 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ 24 ని 3 8 జా 24 3 8 24 అండ్ 2 4 జా 8 అండ్ 2 2 జా 4 2 4 8 2 2 4. సో హియర్ 13 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ 13 ఈజ్ రిటన్ యాజ్ 3 10 జా 30 3 10 30. 10 ఈజ్ రిటన్ యాజ్ 2 5 జా 10 10 ని 2 5 10 రాశాను. 40 here 40 is written as 2 20s are 40 2 20 40 2 10s are 20 2 5s are 10. So here among all these prime factors ఉన్నటువంటి ప్రధాన కారణాంకాలలో సో మనకు కనిపించేవి ఏంటి నాన్న? 2 2 is a prime number, 3 is a prime number, 5 is also prime number. So among the given prime factors ఇవ్వబడినటువంటి అన్ని ప్రధాన కారణాంకాల్లో వచ్చిన అన్ని ప్రధాన కారణాంకాల్లో 2 అనే ప్రధాన కారణాంకం ఉంది మనకు కనిపిస్తుంది, 3 అనే ప్రధాన కారణాంకం కనిపిస్తుంది, 5 అనే ప్రధాన కారణాంకం కనిపిస్తుంది. Here 2, 3, 5 are the prime factors. So here 24 and 30, 40 and LCM. All these are written as product of common prime factors. Here it is written as 24 is written as 2 into 3 into 5. అన్ని ప్రధాన కారణాంకాల దగ్గర రాస్తున్నాను. 2, 3, 5 are taking as కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. మూడింటిని కూడా ఉమ్మడి కారణాంకాలుగా రాస్తున్నాను. చూడండి ఏ విధంగా రాస్తున్నాను. Here 24 is written as 2 into 3 into 5. 30 is written as 2 into 3 into 5. సో 40ని కూడా 2 into 3 into 5 అని రాశాను. రాసిన తర్వాత చూడండి కాసాగును కూడా ఉమ్మడి కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. LCM is also written as product of common factors. While expressing 24 as a product of primes, 24 ప్రధాన కారణాంకాలు రాసినప్పుడు 2 ఎన్నిసార్లు గుణించబడింది? 3 సార్లు గుణించబడింది. 2 is multiplied 3 times. Here 2 is multiplied 3 times. 3 is multiplied single time. 3 ఒకసారి గుణించాం. And no more 5s are there. 5 లేవు నా ఇందులో. 5 లేకపోతే ఏమైంది? 5 0 సార్లు గుణించబడింది. 5 is multiplied 0 times. Next, while expressing 30, here 2 is multiplied single time and 3 is multiplied single time and 5 is also multiplied as single time. 2ని ఒకసారి గుణించాము, 3ని ఒకసారి గుణించాము, 5 అనేది ఒకసారి మాత్రమే గుణించబడింది. నెక్స్ట్ in 40, so here 2 is multiplied 3 times now. 2 is multiplied 3 times and 5 is multiplied single time. No more 3s are there. ఇందులో 3 అనే లబ్ధం రాలేదన్న. 3 అనే కారణాంకం రాలేదు కాబట్టి 3 0 సార్లు గుణించబడింది. 3 is multiplied 0 times. While finding LCM of the given numbers, according to the previous definition, ముందు మనం చెప్పుకున్నటువంటి డెఫినేషన్ ప్రకారం ఏం తీసుకోవాలన్నా? గరిష్ట ఘాతాలు తీసుకోవాలి. వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ అమాంగ్ త్రీస్? ఇక్కడ చూడండి గరిష్ట ఘాతాలు ఏముందన్నా? 3 1 3లో గరిష్ట ఘాతాంకం 3. 3 ఈజ్ ద హైయెస్ట్ పవర్. హియర్ 3 ఈజ్ టేకెన్ యాజ్ హైయెస్ట్ పవర్. నెక్స్ట్ అమాంగ్ ది హియర్ 3s, among the 2s, here 3 is taken as the highest power. Among the 3, మిగిలినటువంటి 3 అనే కారణాంకాల్లో గరిష్ట ఘాతం 1 నాన్న 1 తీసుకున్నాను. ఇందులో చూడండి 5 అనే కారణాంకాల్లో గరిష్ట ఘాతం 1. 1 ఈజ్ ద హైయెస్ట్ పవర్. ఇప్పుడు చూడండి, సో గరిష్ట ఘాతాంకాల ఇక్కడ ఉమ్మడి ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాశాను. అందులో గరిష్ట ఘాతాలు తీసుకున్నాను. కాసాగు అంటే ఏంటి? సో ఉమ్మడి ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధము. సో LCM మీన్స్ product of highest assigned powers of all the product of all the common prime factors. Product of highest assigned powers of
product of all the common prime factors, ప్రధాన కారణాంకాల యొక్క గరిష్ట ఘాతాల లబ్ధం. Here 2 is multiplying 3 times, 2 is multiplied 3 times, and here 3 is multiplying single time, 5 is also multiplied single time. This product by this product we obtain the value of LCM. ఇవన్నీ గుణించడం వల్ల మనకు కాసాగు వస్తుంది అన్న. సో 5 3 15, 15 2 30, 32 60, 62 120. So product of all these numbers can gives the result of LCM, which is LCM product of these numbers, which is equal to LCM. 2 to the 4, 4 to the 8, 8 3 is 24, 24 5 is 120. Here LCM of 24, 30 and 40, which is equal to 120. మూడు సంఖ్యల యొక్క కాసాగు 120కి సమానం. ఈ విధంగా మనం లెక్కలు చేస్తాం. ఓకేనా అమ్మా? రైట్, థ్యాంక్ యూ.